మున్సిపాలిటీలు ఒక నగరమే ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో మరి ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ పట్టణ మున్సిపాలిటీలో ముఖ్యంగా మా కాంగ్రెస్ వార్డు మెంబర్లు మాజీ కౌన్సిలర్లు మరి ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో మా నియోజకవర్గ బాధ్యులైనటువంటి వినయ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చిన్న గారు మన చంద్రమోహన్ గారు మా నియోజకవర్గ ముఖ్య నాయకులు మరి వీరి సమక్షంలో ఈ యొక్క నగర మీటింగ్ ఏర్పరచడం జరిగింది. దానికి ఒక జిల్లా అధ్యక్షుడిగా నన్ను ముఖ్యంగా ఆహ్వానించడం జరిగినందుకు మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో జిల్లాలో 545 సర్పంచులకు మేము సుమారు 359 ఎన్నికలు గెలిపించుకోవడం జరిగింది సర్పంచులను. మరి అదే భాగంగా ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో 86 గ్రామ పంచాయతీలకు మేము డైరెక్ట్గా 57 స్థానాలకు వెళ్ళడం జరిగింది. బీజేపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. అదేవిధంగా టీఆర్ఎస్ నామరూపాలు లేకుండా 8 స్థానాలు గెలుచుకుంది. 10 ఇండిపెండెంట్ గెలిచిండ్రు. అంటే రాష్ట్రంలో మా జిల్లా నంబర్ 1గా ఉన్నది గెలుపులో. ఏదైతే గత 2 సంవత్సరాల కింద మేము అధికారంలోకి వచ్చినామో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మరి 80% ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చింది కాబట్టే ఈ ప్రజలు పట్టణ ప్రజలు గ్రామ స్థాయిలో ప్రజలందరూ మన సర్పంచ్ పెద్ద ఎత్తున మనం గెలిపించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మున్సిపాలిటీ అయితేనేది, భీమ్గల్ అయితేనేది, బోధన అయితేంది, నిజామాబాద్ నగరపాలన అయితేంది, ఇవి కూడా ఖచ్చితంగా మొన్న ఏ విధంగా రిజల్ట్ ఇచ్చిండ్రు 100% 4 గెలుచుకునే బాధ్యత తీసుకుంటాము. ఎక్కడ కూడా మా కార్యకర్తలందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడైనా వారు మీటింగ్ పెట్టుకున్నారు తప్ప మా పార్టీకి వ్యతిరేక మీటింగ్ కాబట్టి వారు గతంలో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. అరే మనమందరం పాత మిత్రులమే కదా, మనమందరం ఐక్యమత్యంగా కాంగ్రెస్ గెలిపించాలనే ఉద్దేశంతో బాగా పెట్టుకునే మీటింగ్లే తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ వేరే నాయకుల మీద వ్యతిరేక మీటింగ్ కాబట్టి మరి ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాము, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా 10 సంవత్సరాలు మా పాలనే ఉంటుంది. మీరు మొన్న చూసిండ్రు బై ఎన్నికల్లో, హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి డిబాట్ రాలేదు. టీఆర్ఎస్కు వారికి ఉన్న 40 మేటిని మేమే ఉల్టా 25,000 ఓట్ల మేయర్ని గెలిపించినాము. మాకు ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు, మైనార్టీలు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తున్నారు. మేమైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో వారందరూ చేరవేరుస్తున్నాం కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని మా కాంగ్రెస్ బలోపేతం చేస్తున్నారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ యొక్క జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు మరియు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో అన్ని 3 మున్సిపాలిటీలు నగర మేయర్ని కూడా కైవసం చేసుకుంటామని చెప్పి సమావేశం తెలుపుకుంటున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.